వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. గోవాలో ఇది మా ఫైనల్ డే. మేము బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పి వెళ్ళొచ్చేసరికి ఫుల్ రైనింగ్ అనమాట. మేము 2 డేస్‌కి ప్రీమియం రూమ్ తీసుకున్నామన్నాం కదా! సో, దీనిలో వచ్చేసి ఎక్స్‌ట్రాగా బాత్ టబ్ యాడ్ అవుతదనమాట. రూమ్ వచ్చేసి స్పేషియస్‌గా ఉంటది దానికన్నా కూడా. అండ్ మేము వేరే రూమ్ తీసుకున్నాం కదా! అది కొంచెం తక్కువ స్పేషియస్‌గా ఉంటదనమాట. కొంచెం చిన్నగా అనిపించింది. ఇది చాలా పెద్ద రూమ్ అనమాట. సో, దీనికి బాత్ టబ్ అనేది ఇంక్లూడెడ్ ఉంటది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా మనకి ఈ ప్యాకేజ్‌లోనే ఇంక్లూడెడ్ అనమాట. సోగా ఉంది కావాలి మనకి అని అనుకుంటే ప్రైస్ వైజ్ ఆలోచించొద్దు. ప్రైస్ వైజ్ ఆలోచించాము అంటే రూమ్ వైజ్ ఆలోచించొద్దు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందే. గోవాలో మనకి ఎక్కువ ఖర్చు ఏది అని అంటే తిండి దగ్గర అండ్ రూమ్ దగ్గర. ఎందుకంటే రూమ్‌ది ఎంత నీట్‌గా ఉండి ఎంత బాగుంటే అంత కాస్ట్లీ ఉంటుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ కూడా మాకు ఈ ప్యాకేజ్‌లోనే ఇంక్లూడెడ్ కాబట్టి ఫుల్‌గా ఎంజాయ్ చేసామన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ అయితే అస్సలు స్కిప్ చేయలేదు. ఒక్క రోజుకి స్కిప్ చేయాల్సి వచ్చింది మాకు. కానీ చాలా వెరైటీస్ పెట్టారనమాట. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి అండ్ అందులో చాలా వెరైటీస్ అనమాట. ఒకే రోజులో ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్‌లు పెట్టారనమాట. కుమ్మేసామన్నమాట బ్రేక్‌ఫాస్ట్‌లో. అండ్ లంచ్, డిన్నర్ మాది మేము అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లు ఎంత వీలైతే అంత ఎక్కువగా కుమ్మేసాము. అండ్ ఇది అన్లిమిటెడ్ అనమాట. మనం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు మన టమ్మీ నిండేంత వరకు. అండ్ కాఫీ పడకపోతే మాత్రం అస్సలు ఊరుకోదు, హెడేక్ ఫుల్ వచ్చేస్తుంది. సో, 2 కప్స్ లోపలేస్తే అప్పుడు నా బ్రెయిన్కి అర్థమైందనమాట. ఓహో, ఇది తాగేసింది అని చెప్పేసి సైలెంట్గా ఊరుకుంది. లేదు అంటే ఈ ట్రిప్ మొత్తం హెడేక్తో భరించాల్సి వచ్చేదనమాట. సో, కొన్ని సైట్ సీయింగ్స్ అవన్నీ చూసుకొని మేము రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో, మా ట్రిప్ వచ్చేసి ఫుల్గా 5 days అండ్ 4 nights. గోవా ట్రిప్ మాత్రం అల్టిమేట్ అనమాట. మస్తు ఎంజాయ్ చేసినాము.